ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద మరి మూవీ గురించి కేసు అయింది. దాని గురించి మీ ఫీలింగ్ ఏంటి? దాని గురించి అంటే ఈ సంధ్య థియేటర్కి వచ్చే ముందు ఆయన చెప్పాలి, వన్ డే ముందు ఆయన చెప్పాలి. చెప్తే ఏంటంటే వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ పెట్టుకునేవాళ్ళు, బందోబస్తు అయ్యేది, ఆడికాడ బ్యారిగేట్లు ఉండేవి, బ్యారిగేట్లు ఉండి పెట్టుకొని వాళ్ళు ఇట్లాంటివి జరగకుండా కథ ఇష్యూ అవ్వకుండా ఉండేది. అది దీనిలో కొంత పొలిటికల్గా కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ డిప్యూటీ సీఎం కావచ్చు, ఇప్పుడు ఎక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఈయన మీద కొంత కసి మీద ఉన్నాడు, అంటే కోపంతో ఉన్నారు. ఎప్పుడు చిక్కుతారా, ఎప్పుడు చేయలేదని చూస్తున్నారు. అది జరిగింది కదా. అంటే మీరు ఇలాగా ఈ మూవీ గురించి వాళ్ళు అలా కేసు పెట్టడం రైట్ అంటారా, రాంగ్ అంటారా? చాలా రాంగ్. ఎందుకంటే అది అల్లు అర్జున్ అనేది గత 20 yearsకి వెళ్తున్నాడు ఆ థియేటర్, సంధ్య థియేటర్కి. అలాగే కుంటపురం కానీ ఇప్పుడు పుష్ప పండుగ కానీ ప్రతిదానికి వెళ్తున్నారు. ఎప్పుడు జరగాల కానీ ఫస్ట్ టైం జరిగింది. ఈ విషయం అసలు ఇట్లా జరిగిద్దని అసలు అల్లు అర్జున్ ఊహించలేదు. తొక్కిసే అట్లా అవుతారని మరణిస్తానని ఊహించలేదు. అయినా సరే 25 లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలకి ఉన్నంత కాలం పోషిస్తా అన్నాడు. పిల్లల ఫీజులన్నీ కట్టేస్తా అని చెప్పాడు. ఎవరైనా కావాలని చేశారంటారా, లేదంటే అది ఆయన చేసిన వాళ్ళు అలా జైలుకి వెళ్ళటం వల్ల ఆయన్ని జైలుకి పంపించడం తప్పంటారా, లేదంటే ఎవరైనా కావాలని చేశారంటారా పొలిటికల్ పరంగా? ఇది మాత్రం కావాలని జరిగింది అనుకో ఇది మాత్రం కావాలని జరిగింది. దాని వెనక ఎవరున్నారంటారు? ఆయన ఒకప్పుడు ఓట్లకు ముందు ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఎమ్మెల్యే శిల్పా రవి సపోర్ట్ చేశాడు. దానివల్ల కొంత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న చంద్రబాబుకి డిప్యూటీ సీఎంకి కొంత కోపం ఉంది. ఎప్పుడు చిక్కుతారని చూశారు, చిక్కాడు. ఇంకా థియేటర్ కేసులు చిక్కేపాటికి ఇరికిచ్చారు. ఇంకా అది కావాలని చేశారంటారా? కావాలని చేసింది. ఇంకా ఆయన గురించి మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన ఫ్యాన్ కదా. ఆయన ఫ్యామిలీ చెప్పాలంటే మెగా ఫ్యామిలీ నుంచి ఎదుగుతున్నాడు కదా, వేరే లెవెల్ కదా, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు కదా. ఉండే పాటికి ఏమనిపించిందంటే వాళ్ళు తొక్కేయాలి అల్లు అర్జున్ అని చెప్పేసి మెగా ఫ్యామిలీ కొంత కూడా తొక్కేశారు. కొంత ఇన్వాల్వ్మెంట్ కొంత వాళ్ళది కూడా ఉంది. ఈ కేసు కావాలని చేశారంటారు? కావాలని ఇష్యూ చేశారు. వాళ్ళ మనీ తీసుకొని వాళ్ళు వదిలేసేవాళ్ళు కేసుని. మధ్యలో పొలిటికల్గా ఉండటం వల్ల కొంత కేసు ప్రెజర్గా పోయి పెరుగుతా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. మీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. ఇప్పుడు అల్లు అర్జున్ పైన మరి కేసు నడుస్తుంది కదా, దానిపైన మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ సమ్ బ్యాడ్ అబౌట్ దట్. ఇది అల్లు అర్జున్ లైఫ్లో ఒక చిన్న బ్యాడ్ రిమార్క్గా ఉండబోతుంది. కానీ I appreciate to that lawyer who is on behalf of Allu Arjun, and a special thank for him to fight against the crisis, and that's all for about him. బ్యాచిలర్ లైఫ్ బాగుంటుందా, మ్యారీడ్ లైఫ్ బాగుంటుందా? యాక్చువల్గా బ్యాచిలర్స్ అందరికీ మ్యారీడ్ లైఫ్ బాగుంటుందని అని చెప్పేసి అనుకుంటారు. మ్యారీడ్ వాళ్ళందరూ బ్యాచిలర్గానే ఉంటే బాగుంటుందని అనుకుంటారు. కానీ ఐ ఫీల్ మ్యారీడ్ లైఫ్ ఈజ్ బెటర్. బిగ్ బాస్ కంటిన్యూ అవుతే బెటర్ అంటారా? కొంతమందికి అయితే అది చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ ఆశ కొద్దీ వాళ్ళ విష్ కొద్దీ కంటిన్యూ అయితే బాగుంది. ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్లో టాప్ 5 మూవీస్ నాకు మోస్ట్ నచ్చిన మూవీ అయితే ఛత్రపతి. మళ్ళీ రెబల్ కూడా బాగుంటుంది, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2. ఇప్పుడు మోస్ట్ టాప్ అయిన సలార్ సినిమా, కలికి. నేను స్పిరిట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అయితే కాదు ఇంకా అన్నీ, కానీ నేనైతే ఇప్పుడు మోస్ట్లా స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నా. మన సందీప్ రెడ్డి వంగ మన మూవీ స్పిరిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది, ప్యాన్ ఇండియా స్టార్గా హై రేంజ్ అయిపోతారని నేను వెయిట్ చేస్తున్నా మా ప్రభాస్ అన్న సినిమా కోసం. ప్రభాస్ మంచి డైలాగ్ ఏదైనా చెప్తావా? ప్రభాస్ డైలాగ్ అనేది అన్న చెప్తేనే బాగుంటుంది కదా, ఆ బేస్కి మనం చెప్పలేము, చెప్తాంలే కానీ అన్న చెప్తేనే ఒక రేంజ్ ఉంటుంది. నేనైతే చెప్పలేను నాకు ప్రభాస్ డైలాగ్, అన్న చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. మీరు బ్యాచిలర్గా? బ్యాచిలర్ అక్క. అంటే బ్యాచిలర్ లైఫ్ బాగుంటుందా, మ్యారీడ్ లైఫ్ బాగుంటుందా? బ్యాచిలర్ లైఫ్ అక్క. మ్యారీడ్ లైఫ్ అయితే కష్టాలు స్టార్ట్ అయ్యేది కదా, బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను. కష్టాలని ఎందుకు? అంతే, ఇదే కదా. బ్యాచిలర్ లైఫ్ అయితే ఫ్రెండ్ కాలితే చిల్ అవ్వకుండా ఎంజాయ్ చేయొచ్చు కదా బ్యాచిలర్ లైఫ్ అయితే. అందుకని నేనైతే బ్యాచిలర్ లైఫ్కే సపోర్ట్ చేస్తాను. ప్రభాస్ అంటే ఇష్టం అంటున్నావు కదా, మరి పుష్ప 2 ప్రభాస్ మూవీని పడగొట్టింది అంటున్నావు, మరి దానికి నువ్వేమనుకుంటున్నావు? అల్లు అర్జున్ కూడా మన తెలుగు హీరో కాబట్టి అని కూడా ఒక స్టార్ కాబట్టి అది కూడా ఉంటుంది. నెక్స్ట్ మా ప్రభాస్ అన్న కలికి 2 ఉంది, స్పిరిట్ ఉంది, సలార్ 2 ఉంది కాబట్టి మేము కూడా దాడదాం. మమ్మల్ని బీట్ చేసే ఇంకా మొగాడు ఇంకా పుట్టలేదు మా ప్రభాస్ అని నేను అనుకుంటున్నా. కానీ అల్లు అర్జున్ కూడా మా తెలుగు హీరో కాబట్టి ఆయన్ని కూడా నేను సపోర్ట్ చేస్తాను. సినిమా అయితే బాగుంది పుష్ప 2. అల్లు అర్జున్ కూడా నీకు ఇష్టమే, కానీ నాకైతే బాగా ఇష్టం ప్రభాస్. మరి ఇప్పుడు అల్లు అర్జున్ మీద కేసు వచ్చింది కదా, దాని గురించి నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఫస్ట్ సాడ్ ఫీల్ అయ్యా, బట్ అది కూడా ప్రాబ్లమే అల్లు అర్జున్ సార్కి. ఓకే,
మన అది చనిపోయారు కాబట్టి మనం కూడా కొంచెం సాడ్గా ఫీల్ అవ్వాలా. అంటే అల్లు అర్జున్ గారు తప్పు ఉందంటావా ఇందులో? తప్పు ఉందంటే అది తను ఇన్ఫామ్ చేస్తే బాగుండేది సెక్యూరిటీకి అన్నట్టు నేను అనుకుంటున్నా. కానీ ఇప్పుడు మన సార్ జైలుకి వాళ్ళు వచ్చేసారు కాబట్టి హ్యాపీ, అంతా హ్యాపీ అనుకుంటున్నాను నేనైతే.